గుంటూరు సిఐడి కోర్టుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చారు. గతంలో మార్ఫింగ్ ఫోటోతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కామెంట్స్ చేశారని కాకానిపై ఆరోపణలు వచ్చాయి. కాకాని కామెంట్స్ పై పోలీసులకు సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో సిఐడి కేసు నమోదు చేసింది. పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు కాకానిని సిఐడి తరలించింది. కోర్టు వద్దకు వైసీపీ నేతలు చేరుకున్నారు. గుంటూరు సిఐడి కోర్టుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చారు. గతంలో మార్ఫింగ్ ఫోటోతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కామెంట్స్ చేశారని కాకానిపై ఆరోపణలు వచ్చాయి. కాకాని కామెంట్స్ పై పోలీసులకు సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో సిఐడి కేసు నమోదు చేసింది. పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు కాకానిని సిఐడి తరలించింది. ఇక కోర్టు వద్దకు వైసీపీ నేతలు చేరుకున్నారు. మరిన్ని విషయాలు దీని గురించి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా మాజీ మంత్రి నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఉదయం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి గుంటూరు సిఐడి కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే అయితే మైనింగ్ మాఫియాకు సంబంధించి అక్రమ మైనింగ్ సంబంధించి పొదలకూరు పిఎస్ లో ఏర్పాటు చేసిన కేసు నమోదు చేసిన తర్వాత ఆయన A4 నిందితుడిగా కూడా రిమాండ్ లో కొనసాగుతున్నారు. రిమాండ్ లో కొనసాగుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పలు కేసులు ప్రస్తుతం ఆయన మెడకి ఉచ్చు బిగించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో గతంలో ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు సోషల్ మీడియాలో పెట్టడం పట్ల అప్పుడు సోమిరెడ్డి అనుచరుడైనటువంటి మేకల సురేంద్ర కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో ఈ కేసును తీసుకోకపోవడం, ఇప్పుడు ప్రస్తుతం జనవరిలో ఈ సిఐడికి అయితే ఈ కేసు మళ్ళా కూడా తెర మీదకు తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిఐడి విచారణ అయితే చేపడతా ఉంది. అయితే తాజాగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరలా ఈ రోజు సిఐడి విచారణలో భాగంగా పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. సో సిఐడి కస్టడీకి వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం సెంట్రల్ జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రత్యేక వాహనంలో కూడా ఏదైతే సిఐడి వాహనాల్లో కూడా కోర్టుకు జరిగింది. ప్రస్తుతం గుంటూరు సిఐడి కోర్టు ప్రాంగణానికి కాకాని గోవర్ధన్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం సిఐడి కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. అయితే గతంలో పోస్టింగ్ పెట్టినటువంటి వ్యవహారంపై ఆయన ప్రమేయంతోనే, ఆయన వాట్సాప్ నెంబర్ తోనే అనేక గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఈ యొక్క ఫోటోలు పెట్టడం జరిగింది. సోమిరెడ్డి ఫోటోలు మార్చి మార్ఫింగ్ చేసి సోమిరెడ్డిపై అసభ్యకరమైనటువంటి పదజాలాలతో పోస్టింగ్లు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క కేసు సిఐడి చేపట్టింది. అయితే ఈ యొక్క సిఐడి కోర్టు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి అక్కడ గుంటూరు సిఐడి కోర్టులో ఎలాంటి ఏదైతే మేజిస్ట్రేట్ ముందు తీర్పు రాబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నెల 11వ తేదీ వరకు బెయిల్ పిటిషన్ కొనసాగింపు ఉన్న నేపథ్యంలో, రిమాండ్ ఉన్న నేపథ్యంలో సిఐడి మళ్ళా కోర్టులో ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి, దీని మీద ప్రత్యేకించి కోర్టు మేజిస్ట్రేట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దాని మీద కూడా అంతా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక కేసు వెంబడి మరో కేసు తెర మీదకి రావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులంతా కూడా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు అక్రమ కేసులు బనాయించి ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి తీసుకెళ్లడం అనేది చాలా బాధాకర విషయం అని చెప్పి ఒకవైపు వాళ్ళ వైసీపీ మాట్లాడుతుంది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక పర్యాయాలు కూడా అనేక అక్రమాలు చేసినట్లుగా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసులు ఎవిడెన్స్ ప్రకారమే తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గుంటూరు సిఐడి కోర్టు ప్రాంగణం వద్దకి కాకాని గోవర్ధన్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో తీర్పు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్గా.